మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తోందా? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలా? లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఆడవాళ్లు వెంటనే మార్చుకోవాల్సిన 50 అలవాట్లు ఇవే. స్త్రీలే ఇంటికి మహాలక్ష్మి. కాని మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు ఇంటి ఆర్థిక పరిస్థితిని, ప్రశాంతతను దెబ్బతీస్తాయి. పురాణాలు మరియు ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు పాటించాల్సిన 50 ముఖ్యమైన నియమాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీ ఇంటి శ్రేయస్సు కోసం ఇప్పుడే చూడండి. జుట్టు మరియు అలంకరణకు సంబంధించినవి. స్త్రీలు జుట్టును ఎప్పుడూ విరబోసుకోకూడదు. అల్లుకుని ఉండటం శ్రేయస్కరం. రాలిన జుట్టు వెంట్రుకలను ఇల్లంతా పడేలా వదిలేయకూడదు. తల దువ్వుకున్న తర్వాత వెంట్రుకలను ముద్దగా చేసి పారవేయాలి కాని పక్కన పడేయకూడదు. వివాహమైన స్త్రీలు మంగళసూత్రం, గాజులు, మెట్టెలు, కమ్మలను ఎప్పుడూ తీసివేయకూడదు. నుదుటిపై బొట్టు లేకుండా ఉండకూడదు. నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోకూడదు. భర్త బయటికి వెళ్లేటప్పుడు బొట్టు లేకుండా పంపడం అశుభం. ఇంటి శుభ్రత మరియు చీపురు నియమాలు. చీపురును కాలితో తన్నకూడదు. చీపురును ఎవరూ దాటకూడదు. చీపురు కట్టతో ఏ జంతువును, ఆవు, కుక్క వంటివి, కొట్టకూడదు. చీపురును నిలబెట్టకూడదు. నేలపై పడుకోబెట్టి ఉంచాలి. అతిథులకు చీపురు కనబడకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రం 6 గంటల తర్వాత ఇల్లు ఊడ్చకూడదు. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేయాలి. మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో వీలైనంత త్వరగా నిద్రలేవాలి. వంటగది మరియు ఆహార నియమాలు. పొయ్యిమీద ఎంగలి పాత్రలను పెట్టి వంట చేయకూడదు. వండుతున్నప్పుడు ఆహారాన్ని పదే పదే రుచి చూడకూడదు. దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఏదీ తినకూడదు. చేత్తో అన్నం, కూరలు నేరుగా వడ్డించకూడదు. గరిటె వాడాలి. భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపకూడదు. ఒళ్లలో కంచం పెట్టుకుని తినకూడదు. మంచంమీద కూర్చుని భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత వేళ్లూ నాకకూడదు. వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా రాకూడదు. ఉదయాన్నే పాచి ముఖంతో పొయ్యి వెలిగించకూడదు. ప్రవర్తన మరియు సంభాషణ. స్త్రీలు ఇంట్లో గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. అపశబ్దాలు లేదా బూతులు మాట్లాడకూడదు. భర్త గురించి ఇతరుల దగ్గర చులకనగా మాట్లాడకూడదు. దాంపత్య విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. చిన్న చిన్న విషయాలకు కోప్పడటం, కన్నీరు పెట్టుకోవడం చేయకూడదు. రాత్రి నిద్రపోయే ముందు నెగటివ్ విషయాలు మాట్లాడకూడదు. డబ్బును కోపంతో విసరడం లేదా కాలితో తన్నడం చేయకూడదు. ఎడమ చేతితో పిల్లలను కొట్టకూడదు. ఇంటి గడప మరియు ద్వారం. సాయంత్రం 7 గంటలలోపు ప్రధాన ద్వారం, తలుపులు మూయకూడదు. వారానికి ఒకసారైనా గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. గుమ్మానికి ఇరువైపులా దీపం వెలిగించాలి. ఇంటి ముందు ముళ్ళ మొక్కలు పెంచకూడదు. తలుపులు తీసేటప్పుడు, వేసేటప్పుడు గీపెట్టే శబ్దాలు రాకుండా చూసుకోవాలి. ఇతర నియమాలు. సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేవాలి. ఇంటి యజమానురాలు స్వయంగా వాకిలి ఊడ్చి ముగ్గు వేయాలి. స్నానం చేసిన తర్వాత విడిచిన పాత బట్టలను మళ్లీ ధరించకూడదు. బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు. భర్త బయటికి వెళ్లిన వెంటనే తలుపులు వేయకూడదు. భర్త బయటికి వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. భర్త బయటికి వెళ్లిన వెంటనే పప్పు, ఉప్పు, చింతపండు అప్పుగా ఇవ్వకూడదు. ఋతుస్రావ సమయంలో పూజాగదిని లేదా విగ్రహాలను తాకకూడదు. దక్షిణం లేదా తూర్పు దిశగా తలపెట్టి నిద్రించాలి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం అశుభం. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ ఇవ్వాలి. పరాయి మగవారితో అనవసర సంబంధాలు పెట్టుకోకూడదు. చూశారుగా, ఈ చిన్న చిన్న మార్పులే మీ ఇంటిని నందనవనంగా మారుస్తాయి. ఈ నియమాలను పాటించి మీ ఇంట్లో మహాలక్ష్మిని ఆహ్వానించండి. సర్వేజనా సుఖినో భవంతు.